ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఓజీ మూవీ గురించి అయితే మాట్లాడబోతున్నాం. సో ఓజీ మూవీ ఎలా ఉండబోతుంది, అసలు ఓజీ మూవీ నుంచి ఏమేమి రిలీజ్ అయ్యాయి ఇప్పటి వరకు, సో ఎలా ఉన్నాయి, కలెక్షన్ డే 1 ఎంత కలెక్ట్ చేయొచ్చు అని అన్ని గురించి అయితే మాట్లాడబోతున్నాం. సో ఖచ్చితంగా వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అబ్బాయిలు సబ్స్క్రైబ్ చేయరు, అబ్బాయిలు వీడియోలు చేస్తే, అమ్మాయి కానీ వీడియో చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారు. అదేంటో నాకైతే తెలియదు. సో ఖచ్చితంగా వీడియో చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ అయితే చేయండి. సో ఇక వీడియోలోకి కానీ వెళ్ళిపోతే ఓజీ మూవీ అయితే ఫస్ట్ ఏమేమి రిలీజ్ అయ్యాయో చూసుకుందాం. సో ఓజీ మూవీ నుంచి అయితే గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. సో ఆ గ్లిమ్స్ ఎలా ఉందంటే, సో మనందరికీ తెలుసు ఆ గ్లిమ్స్ వల్లనే ఇంత హైప్ అయితే క్రియేట్ అయింది ఓజీ మూవీకి. సో నెక్స్ట్ వచ్చేసరికి సాంగ్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఓజాస్ గంభీరా అని చెప్పేసి ఆ సాంగ్ ఎంత బ్లాస్ట్ అయిందో మనందరికీ తెలుసు. సో కాకపోతే ఆ సాంగ్లో అయితే అంత ఫ్లా అయితే లేదు. సో ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి అది ఎక్కడ స్క్రోల్ అయితే అవ్వట్లా. సో ఆ సాంగ్ వచ్చేసరికి పెద్దగా వైరల్ అయితే అవ్వలేదు. సో మంచిగానే ఉంది సాంగ్ అయితే, కాకపోతే అంతగా వైరల్ అయితే అవ్వలేదు. దేవర ముందిట నువ్వెంత అని అయితే ఆ దేవర సాంగ్ అయితే పేలింది ఇంగ్లీష్లో వచ్చినా కానీ. సో ఈ సాంగ్ అయితే అంతగా పేలలేదని చెప్పుకోవచ్చు. సో కానీ బాగానే ఉంది, సాంగ్ అయితే వినొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ సింగిల్ అని చెప్పేసి మొన్నే రిలీజ్ అయితే చేశారు. సో సువి అని చెప్పేసి ఆ సాంగ్ అయితే బాగుంది. ఆ సాంగ్ ఇప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్లో అయితే స్క్రోల్ అవుతానే ఉంది. సో ఖచ్చితంగా మీరు ఆ సాంగ్ అయితే చూడాలి. సో ఖచ్చితంగా చూడాలి. సో ఈ 3 అయితే రిలీజ్ అయితే అయ్యాయి ఇప్పటిదాకా. సో ఈ 3 కూడా బాగానే పేలాయి అని చెప్పుకోవచ్చు. సో ఓజీ మూవీకి ఫస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది గ్లిమ్స్ భయ. ఆ గ్లిమ్స్లో ఉన్న సాంగ్ అయితే చాలా బాగా పేలిందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మూవీ ఎంత కలెక్ట్ చేయబోతుంది అంటే, నా గెస్ ప్రకారం అయితే ఒక 100 కోట్లు కలెక్ట్ చేయొచ్చు. ఏది డే 1 నేను చెప్తుంది 100 కోట్లు ఖచ్చితంగా కలెక్ట్ అది చేసింది. నా మాట ఇది రాసి పెట్టుకోండి. సో ఎవరన్నా రాసి పెట్టుకోండి, నేను గుండు చేయించుకుంటా. సో ఖచ్చితంగా డే 1 అయితే 100 కోట్ల పోస్టర్ అయితే రాబోతుంది మన ముందుకి. సో ఎందుకంటే యూఎస్ఏలో చూసుకుంటే ఇప్పటిదాకా $5 లక్షల అయితే కలెక్ట్ అయితే చేయడం అనేది జరుగుతుంది. సో ఇదైతే మామూలు విషయం కాదు. సో 5,000 లక్షలు ఎంతో కలెక్ట్ అయితే చేసిండు బ్యా. సో ఆల్ టైమ్ రికార్డ్ ఇప్పటికే యూఎస్ఏ ప్రీమియర్స్లో. సో పుష్పాని, కల్కిని, దేవరాని బీట్ అయితే చేసేసింది ఇప్పటికే. సో నాకైతే ఇప్పటికీ మైండ్ అయితే పోతుంది. సో 1 మంత్ ఉంది ఇంకా మూవీ రిలీజ్కి, అప్పటికే పుష్పాని అయితే బ్రేక్ అయితే చేసింది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటికే ఇలా ఉంటే ఇంకా పెరగవచ్చు బుకింగ్స్. 1 మిలియన్ 2 మిలియన్ దాదాపు $3 మిలియన్ అయితే కలెక్ట్ అయితే చేసిద్ది యూఎస్ఏ ప్రీమియర్స్కి. సో ఖచ్చితంగా ఇది 100 కోట్లు అయితే కలెక్ట్ చేసిద్దని చెప్పుకోవచ్చు. మొన్న రిలీజ్ అయిన సాంగ్లో మీరు కానీ అబ్జర్వ్ చేస్తే హీరోయిన్ అయితే డాక్టర్ రోల్ అయితే ప్లే అయితే చేస్తుంది. సో సో దీని మీద మీ కామెంట్ అయితే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ అయితే చేయండి. సో హీరోయిన్ అయితే ఆ సాంగ్లో లాస్ట్ బీజిఎం అయితే చూసుకుంటే, లాస్ట్ మ్యూజిక్ అయితే చూసుకుంటే ఖచ్చితంగా హీరో అన్న హీరోయిన్ అన్న చనిపోతారనిపిస్తుంది. నా గెస్ ప్రకారం అయితే హీరోయిన్ అయితే చనిపోయింది ఆ మూవీలో. సో ఇదైతే నా గెస్. సో స్టోరీ నా గెస్ ప్రకారం ఎలా ఉండబోతుందంటే, ఒక హీరోయిన్ గురించి అయితే కథ అయితే ఉండబోతుంది. సో హీరోయిన్ని ఎవరో చంపేస్తారు, ఆ తర్వాత మన హీరో గ్యాంగ్స్టర్ లా మారిపోతాడు అని అయితే నాకైతే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తున్నా ఖచ్చితంగా కింద అయితే కామెంట్ అయితే చేయండి. నా గెస్ భయ, మళ్ళీ ఇది నా గెస్. సో చెప్తున్నా మళ్ళీ ఇదైతే నా గెస్ అనుకున్నా చెప్తే. సో మీ గెస్ ఏమిటో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇక వచ్చేసరికి ఫుల్ రన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫుల్ రన్ వచ్చేసరికి మనకైతే దాదాపు ఒక 1000 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేయొచ్చు. మూవీ బాగుంది అనేది టాక్ వస్తే ఖచ్చితంగా 1000 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసేది. మరి సుజిత్ కున్న మార్కెట్ అయితే అలాంటిది. సో సాహో చూసుకుంటే మీరు 500 కోట్ల పైగా అయితే కలెక్ట్ అయితే చేసింది. సాహో మూవీ ఇది బాగాలేదని టాక్ అయితే వచ్చింది. సో సాహో మూవీ బాగాలేదని టాక్ వస్తేనే 500 కోట్ల పైన గ్రాస్ అయితే పెట్టింది. సో బాగుంది అని టాక్ వస్తే ఖచ్చితంగా ఓజీకి ఉన్న హైప్కి 1000 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. అదేంటి బ్రో, పవన్ కళ్యాణ్ గారికి బయట స్టేట్స్లో మార్కెట్ లేదు కదా అంతే. సో మన రిలీజ్ అయిన HHVM మూవీ అయితే చూసుకోండి. HHVM మూవీ వచ్చేసరికి 400 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. ఇది మామూలు విషయం కాదు. డిజాస్టర్ టాక్తో 400 కోట్లు కలెక్ట్ చేయడం అంటే అది ఓన్లీ పవర్ స్టార్కే సాధ్యం అనేది చెప్పుకోవచ్చు. సో మార్కెట్ అయితే
అయితే ఉంది భయ. ఎవరు చెప్పారు మార్కెట్ లేదని? మార్కెట్ అయితే ఉంది. సో కేరళలో కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, మార్కెట్ అయితే పవన్ కళ్యాణ్ గారికి అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో హెచ్ఎస్విఎం గ్రాస్ ఎవరైనా చూస్తుంటే ఇదైతే చెప్తున్నా, మార్కెట్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. సో ఇది భయ నా వీడియో వచ్చేసరికి ఓజీ మూవీ గురించి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో మధ్యలో చెప్పాను కదా, అబ్బాయిల వీడియోస్ని ఎవ్వరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లా, సో వీడియోస్ లైక్ అయితే చేయట్లా. సో అది అమ్మాయిలు వస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారు. అదేంటో నాకైతే అర్థం కావడం. సో అబ్బాయిల పవర్ అయితే చూపించండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.